కన్నడ డ్రామా క్లైమాక్స్కు చేరుకుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఇద్దరు నేతలు తమ డిమాండ్స్ను హైకమాండ్ ముందు పెట్టారు. 2023 ఒప్పందం ప్రకారం 5 ఏళ్ల కాలంలో సగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి డీకేఎస్కు ఇవ్వాలి. ఇప్పటికే 3 ఏళ్లు పూర్తయినందున తనకు అవకాశం ఇవ్వాలని డీకేఎస్ పట్టుబడుతున్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం తానే 5 ఏళ్లు కొనసాగుతానని చెప్తున్నారు. కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని, ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కుదరని 10 నుంచి 12 మందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధరామయ్య. ఈ సమావేశానికి ముందు తన మద్దతుదారులతో ఢిల్లీలోని కర్ణాటక భవన్లో భేటీ అయ్యారు సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందనే సంకేతాలను హైకమాండ్కు పంపారాయన. అయితే కేబినెట్ మార్పుల కంటే ముందే నాయకత్వాన్ని మార్చాలి అన్నది డీకేఎస్ వాదన. దాంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉత్కంఠగా మారింది. కన్నడ డ్రామా క్లైమాక్స్కు చేరుకుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ భోగి. ఏ విధంగానైతే కర్ణాటక క్లైమాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం నిజంగా చెప్పాలంటే కర్ణాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారా లేదంటే హైకమాండ్ మార్చబోతుందా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్లో కీలకమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ పెద్దలు కూడా ఉన్నారు ఈ సమావేశంలో. అటు సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్లు కూడా ఈ సమావేశంలో కూర్చున్నారు. అందరితో సమావేశం కొనసాగుతుంది. వాస్తవానికి ఏ విధంగానైతే అంటే మొదటి నుంచి కూడా 2023లో కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి కూడా ఈ సీట్ షేరింగ్ సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే 2.5 ఫార్ములా అనేది తీసుకొచ్చారు. అందులో భాగంగా మొదట 2.5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు డి శివకుమార్కు ఇస్తారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ విషయంలో ఇప్పటికి కూడా దీనిపైన హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. 2.5 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత 3 ఏళ్లకు కూడా చేరుకుంది. అయినా కూడా హైకమాండ్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదంటూ డీకే శివకుమార్ స్పష్టంగా రాహుల్ గాంధీతో పాటు హైకమాండ్ పెద్దలందరిపైన కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సిద్ధరామయ్య మాత్రం తానే ముఖ్యమంత్రిగా ఉన్నాను, కొనసాగుతాను కూడా అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అటు ఇందిరాభవన్లో జరిగేటటువంటి సమావేశం కంటే ముందే కర్ణాటక భవన్లో ప్రత్యేకంగా అటు సమావేశం నిర్వహించారు. తనకు మద్దతుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఆయన అటెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక బల ప్రదర్శన కూడా చేసినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హైకమాండ్ గతంలో ఇచ్చినటువంటి ఫార్ములాకు కట్టుబడి ఉంటుందా? ఎందుకంటే ఆ ఫార్ములాకు సంబంధించి ఎక్కడా కూడా అధికారికంగా హైకమాండ్ చెప్పినటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలను పరిశీలనలోకి తీసుకుంటారా, హైకమాండ్ ఇచ్చినటువంటి హామీ పైన నిలబడతారా అనేది కూడా ఇక్కడ కీలకంగా ఆలోచించాల్సినటువంటి విషయంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్య మొదటి నుంచి కూడా గతంలో ఏ విధంగానైతే రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనుభవం, దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ హైకమాండ్ 2023లో కర్ణాటకలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. సో ఆ తర్వాత సెకండ్ ఛాన్స్ అనేది చెప్పారా, చెప్తే దాన్ని అమలు చేస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ డీకే శివకుమార్కు సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చెప్తుంది ఒకటే, కాంగ్రెస్ హైకమాండ్ అంటే కర్ణాటకలో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున పిసిసి చీఫ్గా కావచ్చు, తను అన్ని రకాలుగా కష్టపడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది డీకే శివకుమార్. సో అతన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 2028లో మరోసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డీకే శివకుమార్ వర్గం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా కర్ణాటకకు సంబంధించి పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇక్కడ 2-3 ఫార్ములాలు తెరపైకి వస్తున్నాయి. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ క్యాబినెట్ రీషఫిల్ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద ఒక ఎజెండా అయితే, మరోవైపు డీకే శివకుమార్కు
ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రానున్నటువంటి ఎన్నికల నాటికి కూడా ఆయనే అన్ని బాధ్యతలు తీసుకుంటారనేది చెప్తూనే మరి ఆ సమయంలో సిద్ధరామయ్యను ప్రస్తుతం కర్ణాటక నుంచి ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలు కూడా ఉన్నాయి, వాటిలో సిద్ధరామయ్యను ఢిల్లీకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. సో ఈ రెండు కాకుండా ఏ నిర్ణయమైనా సరే హైకమాండ్ తీసుకుంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఎలా అయితే ఉందో అలాగే కొనసాగండి, మిగతా విషయాలన్నీ కూడా హైకమాండ్ చూసుకుంటుందనే విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ 6 నెలల క్రితం కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల పేరుతో ఒకరింటికి ఒకరు వెళ్ళాలని చెప్పి సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ కూడా హైకమాండ్ చెప్పింది. కానీ ఈ విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. హైకమాండ్ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇస్తేనే ఇక్కడ ఉన్నటువంటి సందిగ్ధత మొత్తం కూడా, ఈ స్తబ్దత మొత్తం కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కర్ణాటక నేతలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 6 నెలలకో 3 నెలలకో ఒకసారి కర్ణాటకలో కుర్చీలాట, కర్ణాటకలో సీఎం ఎవరు అనే దాని మీద ఇలా బాహటంగా చర్చ జరుగుతూ పోతూ ఉంటే ప్రభుత్వం పైన పట్టుకోల్పోవడమే కాకుండా ప్రజల్లో సైతం చులకన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే ఖచ్చితంగా ఈ విషయాలన్నిటిపైన హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని దీనికి ఈ క్లైమాక్స్ అంటే ఒక పులి స్టాప్ అనేది పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంతో పాటు కర్ణాటకలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రానున్నటువంటి అంటే 2028లో జరిగేటటువంటి ఎన్నికలకు కూడా ఏ విధంగా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో రానున్నటువంటి ఎన్నికల నాటికి ఏ విధంగా గ్రౌండ్ డెవలప్ చేసుకోవాలి, కాంగ్రెస్కు సంబంధించి ఏ విధంగా ఎన్నికలకు సిద్ధం కావాలనేది కూడా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ సమావేశం తర్వాతనైనా సరే ఈ కుర్చీలాటకు సంబంధించి అంటే కర్ణాటకలో పవర్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ పులి స్టాప్ పెడుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ రాజు.